హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏంటంటే జనరల్ అవేర్నెస్లో మనకి బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట. ఈ బ్రాండ్ అంబాసిడర్స్లో మనం తీసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారనమాట. కంపెనీస్కి ఉండొచ్చు, లేదా యాడ్స్కి ఉండొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే కొన్ని పథకాలకు ఉండొచ్చు, గవర్నమెంట్ నిర్వహించేటువంటి కొన్ని పథకాలకు ఉండొచ్చు. అలా డిఫరెంట్గా దీన్ని డివైడ్ చేసినట్లయితే ప్రజెంట్గా మన క్లాస్లో ఏంటంటే ఈ బ్రాండ్ అంబాసిడర్స్ అనేది మనం 2 పార్ట్స్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు పార్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పార్ట్ 1 ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి కొన్ని కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ బ్రాండ్ అంబాసిడర్స్ గురించి ఈ పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో విషయానికి వస్తే మనకి ఓన్లీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? జిఎస్టీకి మనం మొన్న రిలీజ్ అయినటువంటి 2015లో జిఎస్టీ గురించి తీసుకున్నట్టయితే జిఎస్టీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఏంది? ఇట్లా డిఫరెంట్గా గవర్నమెంట్ నిర్వహించేటువంటి పథకాల యొక్క లేదా కార్యక్రమాల యొక్క బ్రాండ్ అంబాసిడర్లు కరెంట్ అఫైర్స్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే రీసెంట్గా మనకి ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ లెవెల్లో వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ని మిళితమై ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్ అనమాట ఇది కూడా. కాబట్టి ఇప్పుడు పార్ట్ 1లో మనకి ఏంటంటే ఇది పార్ట్ 1, ఈ బ్రాండ్ అంబాసిడర్లో పార్ట్ 1 అనమాట. ఈ పార్ట్ 1లో మనకు ఉన్నటువంటి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ దీంట్లో మనకి ఏంటంటే స్వచ్ఛ భారత్ మిషన్ ఫస్ట్ 1 తీసుకున్నట్టే స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్లో ఇంక్లూడ్ అయినటువంటి సిటీ కాంపోస్ట్ క్యాంపెయిన్, సిటీ కాంపోస్ట్ ఎరువులు ఉంటాయి దానికి సంబంధించి సిటీ కాంపోస్ట్ క్యాంపెయిన్. సిటీ కాంపోస్ట్ మీన్స్ ఇక్కడ ఏంటంటే మనకి కాంపోస్ట్ ఎరువులకు సంబంధించి తీసుకున్నట్లయితే చెత్త చెదారం వాటికి సంబంధించింది అనమాట. క్యాంపెయిన్ సిటీ కాంపోస్ట్ క్యాంపెయిన్ ఇది దేంట్లోకి సంబంధించి ఉందంటే స్వచ్ఛ భారత్ మిషన్లో మిళితమైంది. ఇది సిటీ కాంపోస్ట్ క్యాంపెయిన్. దీనికి ఉన్నటువంటి ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే మనకి అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ అనమాట. అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే దీనికి మనకి సిటీ కాంపోస్ట్ క్యాంపెయిన్ అనమాట. దీనికి సంబంధించినటువంటి మనకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే అమితాబ్ బచ్చన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మనకి ఏంటంటే పార్ట్ 1 బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే గవర్నమెంట్ నిర్వహించేటువంటి కార్యక్రమాలు కాబట్టి వాళ్ళ యొక్క ప్రజెంట్గా ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్స్ అనేది ఈ టాపిక్లో బాగా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. నేను చెప్తాను ఏది ఇంపార్టెంటో, ఇది బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ 1 తీసుకున్నట్లయితే మనకి సెకండ్ 1 మనకి వచ్చేసేసి బేటీ బచావో బేటీ పడావో, బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావోకి యోజన, బేటీ బచావో బేటీ పడావో యోజన అంటుంది చివరిలో. ఈ యోజనకి బేటీ బచావో బేటీ పడావో యోజన, దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే బేటీ బచావో బేటీ పడావో యోజనకి బ్రాండ్ అంబాసిడర్ సాక్షి మాలిక్ అనమాట. సాక్షి మాలిక్ ఇది సాక్షి మాలిక్ అనమాట. బేటీ బచావో బేటీ పడావో యోజనకు ఉన్నటువంటి మనకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ప్రజెంట్గా సాక్షి మాలిక్. నెక్స్ట్ విషయానికి వస్తే MAA మా మీన్స్ మా యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇప్పుడు మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్, మదర్ అబ్సల్యూట్ ఎఫెక్షన్. మా మీన్స్ మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే మాధురి దీక్షిత్.
మాధురి దీక్షిత్ అనమాట దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్. మదర్స్ అబ్జల్యూట్ ఎఫెక్షన్కి ఎవరంటే మాధురి దీక్షిత్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి మమతా అభియాన్. మమతా అభియాన్ యొక్క మనకి ఇది ఎక్కడ వచ్చిందంటే మమతా అభియాన్ అనేది మధ్యప్రదేశ్లో వచ్చింది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది మమతా అభియాన్ అనమాట. దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే మనకి నెక్స్ట్ మాధురి దీక్షిత్, సేమ్ మనకి మాధురి దీక్షిత్ అనమాట. దేనికంటే మనకి మమతా అభియాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక పథకం అనమాట. దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నట్లయితే మాధురి దీక్షిత్ అనమాట. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ విషయానికి వస్తే వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే మనకి దియా మిర్జా అనమాట. దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే దియా మిర్జా అనమాట. నెక్స్ట్ స్వచ్ఛ సాతి యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే స్వచ్ఛ సాతి యొక్క బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నట్లయితే మనకి దియా మిర్జా అనమాట. సేమ్ మనకి దియా మిర్జా స్వచ్ఛ సాతి. ఇప్పుడు మనకి దియా మిర్జా అనగా ఏం గుర్తురాలంటే వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఎవరంటేనేమో దియా మిర్జా, అండ్ అగైన్ మనకి స్వచ్ఛ సాతి యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మనకి దియా మిర్జా అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ ఇన్ ఉత్తరాఖండ్. స్వచ్ఛ భారత్ అభియాన్ ఇన్ ఉత్తరాఖండ్. స్వచ్ఛ భారత్ అభియాన్ ఇన్ ఉత్తరాఖండ్. దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్. స్వచ్ఛ భారత్ అభియాన్ ఇన్ ఉత్తరాఖండ్ విషయానికి వస్తే మనకి అక్షయ్ కుమార్ అనమాట. అక్షయ్ కుమార్ విషయానికి వస్తే స్వచ్ఛ భారత్ అభియాన్ ఇన్ ఉత్తరాఖండ్ స్టేట్లో స్వచ్ఛ భారత్ అభియాన్కి ఎవరంటే బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నట్లయితే మనకి పిరూజ్ కంబట్టా. విషయానికి వస్తే మనకి మేక్ ఇన్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే పిరూజ్ కంబట్టా అనమాట. స్వచ్ఛ భారత్ అభియాన్ ఇన్ ఉత్తరాఖండ్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్, అండ్ స్వచ్ఛ సాతి విషయానికి వస్తే దియా మిర్జా. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే దియా మిర్జా అనమాట. అండ్ మమతా అభియాన్ మధ్యప్రదేశ్లో వచ్చిందనమాట. దీని విషయానికి వస్తే మాధురి దీక్షిత్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్లు కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి కరెంట్ అఫైర్స్ కింద వస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే అవేర్నెస్ ఆఫ్ హెపటైటిస్.
ఈ విషయానికి వస్తే మనం తీసుకున్న అవేర్నెస్ ఆఫ్ హెపటైటిస్ విషయానికి వస్తే మనకి హెపటైటిస్కి ఎవరంటే అవేర్నెస్ ఆఫ్ హెపటైటిస్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే హెపటైటిస్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ హెపటైటిస్ విషయానికి వస్తే మనకి అమితాబ్ బచ్చన్ అనమాట. అమితాబ్ బచ్చన్ విషయానికి వస్తే హెపటైటిస్కి. నెక్స్ట్ స్వచ్ఛ సాతి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, దియా మిర్జా అనమాట. నెక్స్ట్ యోగా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హర్యానా. యోగా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హర్యానా. యోగా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హర్యానా. యోగా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హర్యానా ఎవరంటే మనకి వచ్చేసి స్వామి రామ్దేవ్ విషయానికి వస్తే యోగా యొక్క బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఎక్కడంటే హర్యానా స్టేట్లో అనమాట. స్వామి రామ్దేవ్ విషయానికి వస్తే మనకి వచ్చేసేసి దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ అంటే మనకి యోగా బ్రాండ్ అంబాసిడర్ అనమాట. ఎక్కడ విషయానికి వస్తే మనకి హర్యానా స్టేట్లో మనకి ఈయన బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనం నెక్స్ట్ తీసుకున్నట్లయితే స్కిల్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్. స్కిల్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే వరుణ్ ధావన్ అండ్ అనుష్కా శర్మ. వరుణ్ ధావన్ అండ్ అనుష్కా శర్మ. వరుణ్ ధావన్ అండ్ అనుష్కా శర్మ విషయానికి వస్తే మనకి స్కిల్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట. నెక్స్ట్ ఫుట్బాల్ ఇండియా అభియాన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఫుట్బాల్ ఇండియా అభియాన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నట్లయితే మనకి ఎవరు వస్తారంటే శిల్పా అగర్వాల్ విషయానికి వస్తే మనకి ఫుట్బాల్ ఇండియా అభియాన్ యొక్క మన బ్రాండ్ అంబాసిడర్ ప్రచారకర్త విషయానికి వస్తే శిల్పా అగర్వాల్ అనమాట. నెక్స్ట్ టాటా పవర్ యొక్క మనకి బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నట్లయితే టాటా పవర్. ఈ టాటా పవర్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నట్లయితే మనకి వచ్చేసేసి షార్పుల్ ఠాగూర్ అనమాట. షార్పుల్ ఠాగూర్ విషయానికి వస్తే మనకి టాటా పవర్ యొక్క బ్రాండ్ అంబాసిడర్. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ తీసుకున్నట్లయితే మనకి వచ్చేసేసి యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ తీసుకున్నట్లయితే మిల్లీ బాబీ బ్రౌన్. మిల్లీ బాబీ బ్రౌన్ విషయానికి వస్తే మనకి యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ విషయానికి వస్తే మిల్లీ బాబీ బ్రౌన్ అనమాట. అండ్ టాటా పవర్స్ విషయానికి వస్తే షార్పుల్ ఠాగూర్ అనమాట. నెక్స్ట్ ఫుట్బాల్ ఇండియా అభియాన్కి శిల్పా అగర్వాల్. స్కిల్ ఇండియా విషయానికి వస్తే వరుణ్ ధావన్ అండ్ అనుష్కా శర్మ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే యోగా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హర్యానా విషయానికి వస్తే స్వామి రామ్దేవ్ అనమాట. నెక్స్ట్ అవేర్నెస్ ఆఫ్ హెపటైటిస్ విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే
నెక్స్ట్ వన్ కియా మోటార్స్. కియా మోటార్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ కియా మోటార్స్. కియా మోటార్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నట్లయితే రఫెల్ నాదల్. రఫెల్ నాదల్ విషయానికి వస్తే కియా మోటార్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ రఫెల్ నాదల్ ఎవరంటే మనకి మన టెన్నిస్ ప్లేయర్ అనమాట రఫెల్ నాదల్. రఫెల్ నాదల్ విషయానికి వస్తే మనకి వచ్చేసేసి కియా మోటార్స్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ రఫెల్ నాదల్. రఫెల్ నాదల్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మనకి కియా మోటార్స్ తర్వాత బీహార్ ఖాదీ మిషన్. బీహార్ ఖాదీ మిషన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ బీహార్ ఖాదీ మిషన్. బీహార్ ఖాదీ మిషన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా తీసుకున్నట్లయితే మనకి బిందేశ్వర్ పాతక్. బిందేశ్వర్ పాతక్ అన్నమాట. బిందేశ్వర్ పాతక్. బిందేశ్వర్ పాతక్. బిందేశ్వర్ పాతక్ విషయానికి వస్తే మనకి బీహార్ ఖాదీ మిషన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నెక్స్ట్ కార్గో ఇంటర్నేషనల్. కార్గో ఇంటర్నేషనల్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది రీసెంట్గా వచ్చింది మనకి. కార్గో ఇంటర్నేషనల్. కార్గో ఇంటర్నేషనల్ విషయానికి వస్తే సోనూ సూద్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ విషయానికి వస్తే కార్గో ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే మనకి సోనూ సూద్ అనమాట. ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో వచ్చినటువంటి ప్రముఖ చలనచిత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి విషయానికి వస్తే మనకి సోనూ సూద్ అనమాట. సోనూ సూద్ ఇతను దేనికంటే కార్గో ఇంటర్నేషనల్కి. ఇన్క్రెడిబుల్ ఇండియా. ఇన్క్రెడిబుల్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోడీ. ఇన్క్రెడిబుల్ ఇండియా. ఇన్క్రెడిబుల్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే మనకి మోదీ పిఎం అనమాట. ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ విషయానికి వస్తే మనకి ఇన్క్రెడిబుల్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నెక్స్ట్ మనకి విషయానికి వస్తే భారత్ పే. భారత్ పే యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే ఇది ఒక పేమెంట్స్కి సంబంధించినటువంటి యాప్ అనమాట. భారత్ పే. భారత్ పే యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ అనమాట. సల్మాన్ ఖాన్ మనకు వచ్చేసి భారత్ పే యొక్క బ్రాండ్ అంబాసిడర్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ట్రైబ్ ఇండియా. ట్రైబ్ ఇండియా యొక్క ట్రైబ్ అంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించింది. ట్రైబ్ ఇండియా. ట్రైబ్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్ ప్రచారకర్త విషయానికి వస్తే మనకి మ్యారీ కోమ్. మ్యారీ కోమ్ అనమాట. ఈ ట్రైబ్ ఇండియా విషయానికి వస్తే మ్యారీ కోమ్. భారత్ పే విషయానికి వస్తే సల్మాన్ ఖాన్. ఇన్క్రెడిబుల్ ఇండియా విషయానికి వస్తే మోడీ. నెక్స్ట్ కార్గో ఇంటర్నేషనల్ విషయానికి వస్తే సోనూ సూద్. అండ్ బీహార్ ఖాదీ మిషన్ విషయానికి వస్తే బిందేశ్వర్ పాఠక్ అనమాట. అండ్ కియా మోటార్స్ విషయానికి వస్తే రఫెల్ నాదల్. కియా మోటార్స్ విషయానికి వస్తే రఫెల్ నాదల్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మద్యపానము మరియు మాదక ద్రవ్యాలు. మద్యపానం అండ్ మాదక ద్రవ్యాలు. మద్యపానము మరియు మాదక ద్రవ్యాల విషయానికి వస్తే బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ అనమాట. ఈ విషయానికి వస్తే మద్యపానము మరియు మాదక ద్రవ్యాలు ఏ స్టేట్కి సంబంధించి అయితే సచిన్ టెండూల్కర్ అంటే
కేరళ రాష్ట్రానికి సంబంధించి మనకి మద్యపానానికి మరియు మాదక ద్రవ్యానికి సంబంధించినటువంటి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ అనమాట. ట్రైబ్ ఇండియా విషయానికి వస్తే మ్యారీ కోమ్, అండ్ భారత్ పే విషయానికి వస్తే సల్మాన్ ఖాన్, ఇన్క్రెడిబుల్ ఇండియా విషయానికి వస్తే మోదీ అనమాట. ఇవి మనకి భారత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆ కార్యక్రమాలకు ఉన్నటువంటి ప్రచారకర్తలు లేదా బ్రాండ్ అంబాసిడర్లు కానీ తీసుకున్నట్లయితే మనకి ఇవి బ్రాండ్ అంబాసిడర్స్ విషయానికి వస్తే వీళ్ళు వస్తారనమాట. ఇది క్లాస్ 1 అనమాట, పార్ట్ 1లో. నెక్స్ట్ విషయానికి వస్తే కొన్ని కంపెనీస్కి సంబంధించినటువంటి యాడ్స్కి వాటికి సంబంధించినటువంటి ప్రచారకర్తల గురించి నెక్స్ట్ పార్ట్ 2లో చెప్దాం. ఇవి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏమైనా పర్టికులర్గా వీళ్ళు కాదు అని ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ ఏంటంటే ఇవన్నీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ అనమాట. ఓల్డ్ అన్నీ రిమూవ్ చేసి మేము కరెంట్ అఫైర్స్ని తీసుకొని ప్రజెంట్గా ఉన్నటువంటి బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొని క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.